అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. రక్షణ ఈ లోకంలో ఎవరి దగ్గర ఎక్కడ దొరకదు. అది దేవుని కృప ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రక్షణను పొందుకోవాలి అని అంటే 2 కార్యములు జరగాలి. మొదటిది, సత్యమునే నమ్ముకోవాలి. అబద్ధమైన దానిని, అసత్యమైన దానిని విడిచిపెట్టాలి. సత్యము అంటే ఏమిటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పారు. అలాగే దేవుని వాక్యమే సత్యమని పరిశుద్ధ లేఖనము సెలవిస్తోంది. అంటే మన ప్రభు అయిన యేసే, ఆయన చెప్పిన మాటలే సత్యము. ఎందరైతే యేసుక్రీస్తును, ఆయన చెప్పిన మాటలను నమ్ముతారో వారందరూ రక్షణ పొందుకుంటారు. రెండవది, దేవుని ఆత్మ వారిలో ఉండి వారిని పరిశుద్ధపరచి సర్వసత్యంలోనికి నడిపించటం వలన రక్షణ పొందుకోగలుగుతారు. అప్పుడు వారందరూ దేవుని చేత ప్రేమించబడి నిత్యజీవంలోనికి నడిపించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మీ యందును మీ మాటల యందును నమ్మిక ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ పొందినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. రక్షణ మీ వల్లనే కలుగుతుంది ప్రభువా. మీ వాక్యమును నమ్ముట ద్వారా, మిమ్ములను నమ్ముట ద్వారా ఈ రక్షణ పొందుకొని మీ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. సర్వసత్యంలోనికి నడిపించండి. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.